సమయం ఉదయం 7 గంటలవుతుంది. బయట విపరీతమైన చలి. కిటికీల నిండా మంచు కురుస్తోంది. కాంతమ్మ హాల్లో కూర్చుని దుప్పటి కప్పుకొని చలికి వణుకుతూ ఉంది. రాఘవయ్య పేపర్ చదువుతున్నాడు. అబ్బబ్బబ్బబ్బా! ఏంటండి ఈ చలి? నా జీవితంలో ఎన్నో చలికాలాలు చూశాను గాని ఇంత చలెప్పుడూ చూడలేదు. అబ్బబ్బబ్బా! ఎముకలు కొరికేస్తోంది. కాస్త కిటికీ తలుపు వెయ్యండి. ఇప్పుడే కదే వేసింది, ఇంకా చల్లంటావేంటి? కార్తీక మాసం వెళ్ళిపోయింది, మార్గశిరం వచ్చేసింది. ఆ మాత్రం చలుండదా మరి? నువ్వు మరీ మాట్లాడతావు. కాస్తెండరాని, అప్పుడు తగ్గుతుందిలే. మీకే పేపర్ అడ్డు పెట్టుకుని కూర్చున్నారు. వంటింట్లో ఆ కోడలు పిల్ల ఏం చేస్తుందో ఏంటో. కనీసం వేడి వేడి టీ అయినా ఇస్తే బాగుండు. కాంచనా, ఓ కాంచనా! అత్తగారి పిలుపు విని వంటింట్లో నుండి కాంచన చేతిలో 2 టీ కప్పులతో వచ్చింది. పొగలు గక్కుతున్న టీ వాసన హాల్ అంతా వ్యాపిస్తుంది. వస్తున్నానత్తయ్యా, ఇదిగోండి వేడి వేడి టీ. ఈ చలికి అల్లం దంచి వేశాను, గొంతుకి హాయిగా ఉంటుంది. అమ్మయ్యా, ప్రాణం లేచొచ్చింది. ఏమే కాంచనా, నిజంగాని అల్లం వేశావా? ఘాటు బాగా తగులుతుంది. భలే ఉందిలే. చూసావా కాంతమ్మ, కోడలు నీకోసమే స్పెషల్గా చేసింది. అయినా కాంచన, ఇంత చలిలో పొద్దున్నే లేచి వంటింట్లో పనులు ఎలా చేస్తున్నావమ్మా? నీళ్లు ముట్టుకుంటేనే చేతులు గడ్డకట్టుకుపోతున్నాయి. పర్లేదు మావయ్య గారు, నాకు చలి అలవాటే. అయినా చలికాలంలో వేడివేడిగా ఏదైనా మీకోసం చేస్తే మీరు తినేటప్పుడు మీ ముఖంలో కనిపించే ఆనందం చూస్తే చలంతా మాయమైపోతుంది. రవి నిద్రలేచి హాల్లోకొస్తూ, అబ్బా, ఏం డైలాగ్ చెప్పావు కాంచనా! మరి నాకోసం ఏం చేశావు? ఆకలి దంచేస్తుంది. మీకోసం వేడివేడి ఉప్మా చేశాను. అందులో జీడిపప్పు నెయ్యి కూడా వేశాను. తిందురుగాని రండి. ఉప్మానా? పొద్దున్నే ఉప్మా ఏంటి కాంచనా? కాస్త గారెలో బజ్జీలో వెయ్యొచ్చుగా. ఈ చలికి కరకరలాడుతూ తినాలనిపిస్తుంది. అత్తయ్యా, పొద్దున్నే నూనెతో చేసిన పదార్థాలెందుకు? మధ్యాహ్నం గాని సాయంత్రం గాని చేద్దాం. ఇప్పుడు ఉప్మా తినండి. సర్లే, ఏదో ఒకటి. ముందా ఉప్మా తీసుకురా, చల్లరిపోతే బావుండదు. సాయంత్రం సూర్యుడప్పుడే అస్తమిస్తున్నాడు. కాని మబ్బుల వల్ల చీకటి తొందరగా పడింది. ఇక చలి పెరిగింది. రవి సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాడు. కాంచన పక్కనే కూర్చుంది. రవి, ఏంటి కాంచనా? నాకేదైనా స్పైసీగా చట్పటాలాగా తినాలనిపిస్తోంది రవి. అంటే మళ్ళీ మొదలెట్టావా? మొన్నే కదా మిరపకాయ బజ్జీలు చేశావు. బజ్జీలు కాదు రవి, నాకు పానీపూరి చాట్ తినాలనిపిస్తుంది. వేడి వేడి బఠానీ చాట్, అందులో ఆ ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ రసం పిండుకొని తింటుంటే ఆహా! అబ్బా, ఆపు కాంచనా, నాకు కూడా నూరూరుతుంది. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళలేం కదా. చూడు, బయట ఎంత చలిగా ఉందో. బండి మీద వెళ్తే గడ్డ కట్టుకుపోతాం. పైగా ఆ చాట్ బండి దగ్గర నిలబడి తినాలంటే చలిలో చాలా కష్టం. అందుకే అంటున్నాను రవి, బయటకి వెళ్ళొద్దు. ఆర్డర్ పెడదామా? ఆర్డర్ పెడితే అది వచ్చేసరికి చల్లబడిపోతుంది. ఆ మజా రాదు. పైగా అమ్మ ఒప్పుకోదు. బయట ఫుడ్ ఈ చలికాలంలో తింటే జలుబు చేస్తుందని గొడవ చేస్తుంది. అప్పుడే కాంతమ్మక్కడికొచ్చింది. ఏంట్రా గుసగుసలు? ఎవరికి జలుబు చేస్తుంది? ఏం గొడవ? ఏం లేదమ్మా, కాంచనకి చాట్ తినాలనుందంట. బయట చలి కదా, వెళ్ళలేమంటున్నాను. చాటా? అదెలా ఉంటుందే? ఆ మధ్య ఒకసారి బజార్లో ఆకులు దొప్పల్లో పెట్టుకుని అందరూ నిలబడి తింటున్నారు, అదేనా? అవునత్తయ్యా, అది చాలా బాగుంటుంది. వేడివేడిగా కాస్త కారంగా ఈ చలికి అద్భుతంగా ఉంటుంది. ఏంటో మీరంతా ఆ నూనెలో దేవిన పూరీలు, ఆ నీళ్లు, హబ్బ, నాకైతే నచ్చదు. ఇంట్లో మంచిగా పకోడీలు వేసుకోక బయట తిండెందుకే? నిజమే అత్తయ్యా, బయట ఫుడ్ వద్దులేండి. కానీ తినాలనిపిస్తుంది కదా. ఓ పని చేస్తాను, ఏం చేస్తావు? ఇంట్లోనే ఆలు టిక్కీ చాట్ చేస్తాను. అచ్చం బయట బండి మీద దొరికేలాగే, అంతకంటే రుచిగా శుభ్రంగా చేస్తాను. అందరం వేడివేడిగా తినొచ్చు. ఇంట్లోనా?
అదెలా చేస్తారే? దానికి ఏవేవో సాసులు చట్నీలు కావాలి కదా. మన ఇంట్లో అవన్నీ ఎక్కడివి? మీరేం కంగారు పడకండి అత్తయ్యా, వంటింట్లో ఉన్న వాటితోనే అద్భుతంగా చేస్తాను. ఓ గంట టైం ఇవ్వండి, మీరు లొట్టలేసుకుంటూ తింటారు. రాఘవయ్య గదిలో నుండొస్తూ, ఆహా, కోడలి పిల్ల ఏదో కొత్త వంటకం చేస్తానంటుంది. కానివ్వండమ్మా, ఈ చలికి నూరు చప్పబడిపోయింది. ఏదైనా ఘాటుగా ఉంటే బాగుండు. దానికి వత్తాసు పలకకపోతే మీరు ఊరుకోండి. సరే కాంచన, నీ ఇష్టం, ఏదోటి చెయ్యి, కానీ వంటిల్లు పాడవకుండా చూసుకో. సరే అత్తయ్యా, మీరు హాల్లో కూర్చోండి, టీవీ చూడండి, నేను పని కానిచ్చేస్తాను. కాంచన వంటగదిలోకెళ్ళింది. రవి కూడా సాయం చేయడానికి వెళ్తాడు. కాంచన బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీస్తుంది. కాంచనా, నేనేం హెల్ప్ చెయ్యాలి? మీరు ఆ ఉల్లిపాయలు కొత్తిమీర సన్నగా తరగండి, నేనీ బంగాళాదుంపల్ని మెదిపి టిక్కీలు రెడీ చేస్తాను. సరే, అసలు ఈ టిక్కీ చాట్ అంటే ఏంటి? పానీపూరిలాగే ఉంటుందా? కాదు రవి, పానీపూరిలో నీళ్లుంటాయి, ఇది వేరు. బంగాళాదుంపలతో చేసిన కట్లెట్. దాన్ని పెనం మీద ఎర్రగా కాలుస్తాం. తర్వాత దానిమీద వేడి వేడి బఠానీ మసాలా వేసి తియ్యటి చట్నీ, పుల్లటి చట్నీ, పెరుగు వేసుకుని తింటే అబ్బా స్వర్గమే. వినడానికి నూరూరుతుంది. తొందరగా చెయ్యి. కాంచన బంగాళాదుంప మిశ్రమంలో మసాలాలు కలుపుతుంది. కాంతమ్మ వంటింట్లోకి తొంగి చూస్తుంది. ఏమే కాంచనా, ఏం కలుపుతున్నావు? వాసనేదో కొత్తగా ఉందే. అత్తయ్యా, ఇది బంగాళాదుంప ముద్ద. ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కార్న్ఫ్లోర్ వేశాను. దానివల్ల టిక్కీలు కరకరలాడుతూ వస్తాయి. ఓహో, గారెల్లాగా చేస్తావా? అలాగే అనుకోండి అత్తయ్యా, కానీ నూనెలో డీప్ ఫ్రై చెయ్యను. పెనం మీద తక్కువ నూనెతో కాలుస్తాను. ఆరోగ్యం కూడా. ఏమోలే తల్లి, నీ ప్రయోగాలు. ఆ పక్కన పొయ్యి మీద కుక్కర్ ఎందుకు పెట్టావు? అందులో బఠానీ ఉడకబెట్టానత్తయ్యా, కర్రీ చేయడానికి. సరే సరే, తొందరగా కానివ్వు, నా సీరియల్ టైం అయిపోతుంది. మధ్యలో ఆకలేస్తే కష్టం. కాంతమ్మ వెళ్ళిపోయింది. కాంచన టిక్కీలని పెనం మీద కాలుస్తుంటే చుర్రుమని శబ్దం వస్తుంది. మంచి వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. హాల్లో రాఘవయ్య, కాంతమ్మ కూర్చుని ఉంటారు. వంటింట్లో నుండి వస్తున్న వాసన వాళ్ళని ఊరిస్తోంది. కాంతమ్మా, వాసన అదిరిపోతోంది కదే. కోడలు మన కోసం ఏదో గట్టిగాని ప్లాన్ చేసింది. మీరు మరీను, ఏదో బంగాళాదుంపలు కాలుస్తుంది, దానికి ఇంత బిల్డప్పా? అయినా మన పాతకాలం వంటల ముందు ఇవన్నీ పనికొస్తాయా? ఆ రోజుల్లో నేను సజ్జ రొట్టెలు, వంకాయ కూర చేస్తే మీరావురావురమంటూ తినేవాళ్ళు. ఆపవే నీ డబ్బా, పాతకాలం వంటలు బావుంటాయి, కాదనను. కానీ అప్పుడప్పుడు ఇలాంటి కొత్త రుచులు కూడా చూడాలి. కాలం మారుతుంది కదా. మారిందిలేండి కాలం, అందుకే ఎవ్వరికీ ఆరోగ్యం సరిగా ఉండట్లేదు. అన్నీ నూనె తిండ్లు. ఇంతలో రవి 2 ప్లేట్లతో బయటికొచ్చాడు. వెనకే కాంచన మరో 2 ప్లేట్లు పట్టుకొచ్చింది. ప్లేట్ల నిండా టిక్కీ చాట్ అలంకరించి ఉంది. దానిమీద సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కారపూస, కొత్తిమీర చల్లి ఉన్నాయి. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది. మావయ్య గారు, అత్తయ్య గారు, వేడి వేడి ఆలూ టిక్కీ చాట్ రెడీ. నాన్న, జాగ్రత్త, చాలా వేడిగా ఉంది. చూడడానికి ఇంత బావుంది, ఇక తింటే ఇంకెలా ఉంటుందో. కాంతమ్మా, తీసుకోవే. కాంతమ్మ కొంచెం అయిష్టంగానే ప్లేట్ తీసుకుంటూ, ఇదేంటి, పైన పెరుగు వేశావా? సాయంత్రం పూట పెరుగు తింటే జలుబు చెయ్యదు? అత్తయ్యా, అది తీపి పెరుగు, అందులో కొంచెం పంచదార కలిపాను. పైగా చాట్ వేడిగా ఉంటుంది కదా, కాంబినేషన్ చాలా బావుంటుంది. ఒకసారి తిని చూడండి. సర్లే, నువ్వెంతలా చెప్తున్నావు కదా అని తింటున్నాను. కాంతమ్మ ఒక స్పూన్తో ఒక ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంది. అందరూ ఆమె వంక ఉత్కంఠగా చూస్తున్నారు. ఓహ్, ఏమైందత్తయ్యా, బాలేదా? కారం ఎక్కువైందా? పప్ప, ఏం రుచే కాంచన, అద్భుతం. అసలు ఆ బంగాళాదుంప ముక్క కరకరలాడుతుంటే ఈ పెరుగు, ఆ చట్నీలు కలిసి నోట్లో కరిగిపోతున్నాయి. నేను చెప్పలేదు కోడలు చేస్తే అద్రిపోతుందని? అబ్బా, నాకైతే ఆ పులుపు భలే నచ్చింది. కాంచనా, ఇందులో ఏం వేశావమ్మా?
అది చింతపండు బెల్లం చట్నీ మావయ్య గారు. స్వీట్ అండ్ సోర్గా ఉండాలని చేశాను. అమ్మా ఇప్పుడు చెప్పు, బయట ఫుడ్ బాగుంటుందా లేక మన కాంచన చేసిన ఈ ఇంటి ఫుడ్ బాగుంటుందా? నిజం చెప్పాలంటే బజార్లో ఆ మధ్య తినదానికంటే ఇది 100 రెట్లు బావుందిరా. బయట వాళ్ళు ఏ నూనె వాడతారో, ఆ ప్లేట్లు కడుగుతారో లేదోనని అసహ్యం వేస్తుంది. కానీ మన ఇంట్లో మన కళ్ళ ముందు ఇంత శుభ్రంగా చేసుకుంటే ఆ రుచే వేరు. అవునత్తయ్యా, అదే నాకు కూడా ఇష్టం. నాకెప్పుడు చాట్ తినాలనిపించినా ఇలాగే చేసుకుంటాను. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. కాంతమ్మ, నువ్విందాకేమన్నావు? పాతకాలం వంటలన్నావుగా. ఇదిగో ఈ చాట్ తిన్నాక అవన్నీ మర్చిపోయావు చూడు. అలా అని కాదులేండి, ఏ వంట రుచి దాందే. కానీ ఈ చలికాలంలో సాయంత్రం పూట ఇలా కారంగా వేడిగా తింటుంటే మాటల్లో చెప్పలేనంత హాయిగా ఉంది. కాంచన, ఇంకొంచెం ఉంటే వెయ్యమ్మా. చూసావా నాన్న, అమ్మకొక్క ప్లేట్ సరిపోలేదు. ఇందాకేమో పెరుగొద్దు అదొద్దు అని పేచీ పెట్టింది. ఊరుకోరా నువ్వు. రుచి బావుంటే ఎవరైనా తింటారు. అయినా కోడలింత కష్టపడి చేసినప్పుడు తినకపోతే ఎలా చెప్పు? ఏమే కాంచనా, ఆ గ్రీన్ చట్నీ ఎలా చేసావు? భలే ఘాటుగా ఉంది. అది పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వేసి చేశానత్తయ్యా. అదే చాట్కి అసలైన కిక్కిస్తుంది. నిజమే, ఆ అల్లం ఘాటు గొంతుకి తగులుతుంటే చలి మొత్తం పారిపోతుంది. రేపు మా చుట్టాలావిడ అనసూయొస్తుందిగా, అప్పుడు కూడా ఇది చెయ్యి. తాను కూడా దీని రుచి చూస్తుంది. తప్పకుండా అత్తయ్యా. అనసూయ అత్తయ్యకి ఇంకా వెరైటీగా దహీపూరి కూడా చేస్తానులేండి. ఇక అనసూయకి పండగే అయితే. పర్లేదు మావయ్య గారు, మీరు తింటుంటే నాకు కడుపు నిండినట్టుగా ఉంది. మీరు కానివ్వండి. అందరూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ టిక్కీ చాట్ తింటున్నారు. బయట చలిగాలి వీస్తున్నా ఆ ఇంట్లో మాత్రం కుటుంబ బంధాల వెచ్చదనం నిండిపోయింది. అబ్బా, కడుపు నిండిపోయింది. రాత్రికి ఇంకా భోజనం కూడా అవసరం లేదు కాంచన, ఇదే సరిపోయింది. అయ్యో, అదేంటత్తయ్యా, రాత్రికి సింపుల్గా మజ్జిగన్నం తిందాంలేండి. సర్లే, అయినా కాంచన, నీకొక విషయం చెప్పాలి. చెప్పండత్తయ్యా. పెళ్ళయి ఇంటికొచ్చిన కొత్తలో నీకీ మోడ్రన్ వంటలంటేనే ఇష్టమని తెలిసి వంటిల్లు ఎక్కడ పాడు చేస్తావోనని భయపడేదాన్ని. కాని నువ్వు కొత్త రుచుల్ని పరిచయం చేస్తూనే మన సాంప్రదాయాల్ని కూడా మర్చిపోకుండా అందర్నీ కలుపుకుపోతున్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది. అత్తయ్యా, వంటనేది కేవలం తినడానికి మాత్రమే కాదు కదా, అది నలుగురిని దగ్గర చేస్తుంది. నా చేతి వంట తిని మీరు సంతోషిస్తే ఆ ఆనందం నాకు ఈ జీవితంలోనే దొరకదు. చూసావా నాన్న, మీ కోడలు ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతుందో. అవునరా, మంచి కోడలు దొరకటం మన అదృష్టం. ఈ చలికాలం మనకి వెచ్చగా మారిపోయింది. అవునండి, ఇకపై చలికాలం వస్తే భయపడక్కర్లేదు. కాంచన చేతి చాటుంది కదా. అందరూ గట్టిగా నవ్వుతారు. అలా చలికాలం సాయంత్రం ఒక చిన్న కోరిక, ఒక రుచికరమైన వంటకం ఆ కుటుంబాన్ని మరింత దగ్గర చేసింది. వంట కేవలం ఆకలి తీర్చడానికే కాదు, అనురాగాల్ని పంచడానికి కూడా అని కాంచన నిరూపించింది. కోడలి చేతి టిక్కీ చాట్ అత్తగారి కాంతమ్మకి చెప్పలేనంత ఆనందంగా ఉంది. తన కొడుకులు రంగా రాములకి పెళ్లిళ్ళు చేసేసింది. తన ఇంటికి కోడళ్లుగా అడుగుపెట్టిన కాంచన రమ్యలని చూసి సంబరపడిపోతుంది. రంగకి సిటీ అమ్మాయి అయిన రమ్యనిచ్చి పెళ్లి చేస్తే, రాముకి పల్లెటూరు అమ్మాయి అయిన కాంచననిచ్చి పెళ్లి చేసింది. ఆ ఆనందంలో కాంతమ్ముండగా అక్కడికి పక్కింటి పారిజాతం వచ్చింది. ఏంటి కాంతమ్మా, ఆనందంతో పొంగిపోతున్నావు? ఏవైంది నీకు? అప్పుడే సంబరపడిపోకు. ఇప్పుడే మొదలైంది అసలు కథ. నీ కోడళ్ళిద్దరూ నిన్ను చెడుగుడు ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండు. నోర్ముయ్యవే పారిజాతం, అనవసరంగా మాట్లాడకు. పచ్చగా ఉన్న నా కుటుంబాన్ని చెల్లా చెదురు చెయ్యాలనుకుంటున్నావా? ఇప్పటి వరకు నువ్వెన్ని కుటుంబాల్ని నాశనం చేశావో నాకు తెలుసు. నా ముందు నీ కుప్పిగంతులు పనికిరావు. నోరు మూసుకొని వెళ్ళవే ఇక్కడి నుండి. ఇదిగో కాంతమ్మ, విర్రవీగకు. నువ్వు కూడా బాధపడే రోజొస్తుంది. ఆ రోజు నేను నీకు గుర్తొస్తాను. చూస్తూ ఉండు. ఏడ్చావులే, వెళ్ళవే వెళ్ళు. నా ఇంట్లో శుభకార్యం జరిగింది కాబట్టి మౌనంగా ఉంటున్నా. లేకుంటే ఈ పాటికి పెద్ద గొడవ ఉండేది.
అంటూ కాంతమ్మ అరవడంతో పారిజాతం తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక తన ఇద్దరు కోడళ్లను పలకరించడానికి వెళ్తుంది కాంతమ్మ. మొదటగా సిటీ కోడలైన రమ్య దగ్గరికి వెళ్ళింది. రమ్య అప్పటికే మోడ్రన్ డ్రెస్లో ఉంటుంది. అది చూసిన కాంతమ్మ, అమ్మా అమ్మా, ఏంటమ్మా ఈ బట్టలు? నువ్వేంటి ఇలా తయారయ్యావు? ఇప్పుడే కదా పెళ్ళయింది, అప్పుడే మోడ్రన్ బట్టలు వేసుకోవద్దమ్మా. ఆ చీరలో ఉంటే నాకు ఇబ్బందిగా ఉంది. పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు చీర తీసేసి ఈ మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? అబ్బే, నష్టమేం లేదమ్మా. కాకపోతే ఇంటికి ఊరి జనాలు వస్తారుగా, ఇరుగు పొరుగు వాళ్ళు వస్తుంటారు. వాళ్ల ముందు నువ్వు ఇలా మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఉంటే బాగుండదు. సరే అత్తయ్య, మార్చేసుకుంటాను. అలా సిటీ కోడలైన రమ్యతో మాట్లాడి వెంటనే పక్క గదిలో ఉన్న కాంచన దగ్గరికి వెళ్ళింది కాంతమ్మ. అప్పటికే కాంచన తన గదిలో సాంబ్రాణి పొగ వేస్తూ ఉంది. అది చూసిన కాంతమ్మ, ఆహా, ఇంటికి రాగానే మంచి పని చేస్తున్నావమ్మా. నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అత్తయ్య, ప్రతిరోజు నేను మా ఇంట్లో ఇలా సాంబ్రాణి పొగ వేస్తాను. ఇది వేయటం వల్ల ఇంట్లో సువాసన వెదజల్లుతుంది. ఇంట్లో ప్రశాంతత కూడా ఉంటుందత్తయ్యా. అద్దరిగొట్టేశావమ్మా. నిజంగా నువ్వు ఈరోజు చాలా మంచి విషయం చెప్పావు. ఇంతకీ నేనెందుకు వచ్చానంటే, ఇక్కడికి ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు. వచ్చి మిమ్మల్ని ఏవేవో పిచ్చి ప్రశ్నలు అడుగుతారు. వాళ్ల మాటలు పట్టించుకోవద్దు. ఈ ఊళ్ళో జనాలంతా అలాగే ఉన్నారు. ముఖ్యంగా మన పక్కింటి పారిజాతం. దాంతో కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే అత్తయ్యా. అలా కాంతమ్మ కాంచన మాట్లాడుకుంటారు. ఇక కొన్ని రోజులు అలా గడుస్తాయి. పల్లెటూరి కోడలు కాంచన చేసే పనులు చూసి కాంతమ్మకి ముచ్చటేస్తుంది. అయితే రమ్య చేసే పనుల వల్ల కాంతమ్మకి కాస్త తలనొప్పొస్తూ ఉంటుంది. రమ్య సిటీ అమ్మాయి కావటం వల్ల తను చేసే కొన్ని పనులు అక్కడి వాళ్లకు నచ్చక ఇబ్బంది పడతారు. ఒకరోజు వంటగదిలో, రమ్యక్క, ఈరోజు వంటేదో చేస్తున్నట్టున్నావు, ఏం వండుతున్నావక్కా? ఈరోజు నేను పప్పు పచ్చడి చేస్తున్నా. ఆ, పప్పు పచ్చడా? అదేంటక్కా, పప్పుతో పచ్చడి చేస్తారని నాకిప్పటి వరకు తెలీదే. నువ్వు పల్లెటూరి దానివి, నీకు చాలా విషయాలు తెలియవులే. ఇంతకీ నువ్వేం వంట చేస్తున్నావు? నేనీరోజు పప్పుచారు ఉప్పు చేప చేస్తున్నానక్కా. అత్తయ్యకిదంటే చాలా ఇష్టం, అందుకే ఆమె కోసం చేస్తున్నా. నీ పనే బాగుంది. అత్తయ్యని బుట్టలో వేసేసుకున్నావు. ఇప్పుడు అత్తయ్య కూడా నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటుంది కదా. నువ్వేం చేసినా గొప్పలు చెప్తుంది. నీతో ఉన్నట్టు నాతో కూడా ఉండట్లేదు. అక్కా, అలా అంటావేంటక్కా? మనిద్దరం శత్రువులం కాదు, మనిద్దరం తోడికోడళ్ళం. ఆ విషయం గుర్తుపెట్టుకో. అయినా నువ్వు పల్లెటూరి దానివి, మా సిటీ వాళ్లతో నువ్వు సరితూగవులే. అలా రమ్య అనడంతో కాంచన కాస్త బాధపడింది. ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రమ్య తన వంట పూర్తి చేసిన తరువాత వంటగదిలోకి వెళ్లి తను చెయ్యాలనుకున్న వంట చేస్తుంది. మరుసటి రోజు కాంతమ్మ గుడికి వెళ్లి ఇంటికొస్తుండగా పారిజాతం ఎదురుపడింది. ఏంటి కాంతమ్మ, నీ పెద్ద కోడలితో వేగలేక చస్తున్నావంటగా? నాకు తెలిసిందిలే. నాకే కాదు, ఊరంతా ఇదే చెప్పుకుంటున్నారు. పెద్ద కోడలి తలనొప్పి పనులు భరించలేకపోతున్నావంటగా? ఓసై పారిజాతం, నీకెన్నిసార్లు చెప్పాలే? నేను చాలాసార్లు చెప్పాను ఇప్పటికే, నా గురించి మాట్లాడొద్దని. నా గురించే కాదు, నా కోడళ్ల గురించి కూడా ఇంకోసారి మాట్లాడావంటే నీకు గుండు కొట్టించేస్తాను. అలా కాంతమ్మ అనగానే పారిజాతం మరోసారి తలదించుకొని వెళ్ళిపోయింది. ఇక పారిజాతంపై కోపంతో ఇంటికొస్తుంది కాంతమ్మ. ఇంటికొచ్చి పెద్ద కోడలు గదిలోకెళ్లి చూస్తే రమ్య బట్టలు ఐరన్ చేస్తూ ఉంది. చాలా బట్టలు ఐరన్ చేయటం వల్ల నాశనమవుతూ ఉంటాయి. కాలిపోతున్న బట్టల్ని పక్కకేస్తూ ఉంది. వాటిని చూసిన కాంతమ్మ, అయ్యో అయ్యో అయ్యో, ఏంటమ్మా ఇది? చేస్తున్న పనేంటమ్మా అసలు? ఆ బట్టలను అలా నాశనం చేసేస్తున్నావు. ఎంత డబ్బు పెట్టుకున్న బట్టలో తెలుసా? అయితే ఏంటత్తయ్యా, ఈ బట్టలు మనం చచ్చే వరకు వేసుకోం కదా, కొన్ని రోజులైతే పక్కకి పడేస్తాం. అయినా నీకు ఐరన్ చేయటం రాకపోతే చెయ్యకుండా ఉండడమే మంచిది కదా. ఇలా నాశనం ఎందుకు చేయటం?
నాకు బట్టలు ఐరన్ చేయటం రాదత్తయ్యా, కానీ ఐరన్ ఎలా చెయ్యాలో నేర్చుకుంటున్నాను. అందుకోసం ఇన్ని బట్టలు నాశనం చేస్తావా? అలా కాంతమ్మ గట్టిగా అరుస్తుంది. దాంతో రమ్య భయపడిపోతుంది. తన అత్తపై కోపంతో, ఏంటత్తయ్యా మీరు? నేనేం చిన్నపిల్లని కాను, నన్నిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను సిటీ అమ్మాయిని, అది గుర్తుపెట్టుకుని మాట్లాడండి. మా ఇంట్లో ఈ పనులన్నీ నేను చెయ్యలేదు. పనోళ్ళుంటారు, వాళ్లే చేస్తారు. నేనిప్పుడే ఈ పనులు నేర్చుకుంటున్నాను. తెలిసి తెలియక మాట్లాడకండి. ఎందుకమ్మా అంత కోపం? పెద్దవాళ్లతో ఇలాగైనా మాట్లాడేది? నీకు సంస్కారం లేదా? ఏంటో నా కర్మ అని అనుకుంటూ కాంతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక చిన్న కొడలు కాంచన గదిలోకి వెళ్ళగానే కాంచన కొత్త కొత్త డిజైన్లతో బట్టలు కుడుతుంది. కాంచన వద్ద ఉన్న కొత్త రకం బట్టలు చూసిన కాంతమ్మ ఆశ్చర్యపోతుంది. అమ్మా కాంచనా, నువ్వు బట్టలు కూడా కుడతావా? ఎంత చక్కగా అందంగా ఉన్నాయో. నాకిప్పటి వరకు తెలీదమ్మా ఈ విషయం. అత్తయ్యా, నేను చిన్నప్పుడే ఇలా కొత్త కొత్త డిజైన్లలో బట్టలు కుట్టేదాన్ని. కొత్త రకం బట్టలు కుట్టి అమ్మేదాన్ని. నేను చాలా డబ్బులు సంపాదించానలాగా. అరెరే, భలే ఉన్నాయమ్మా ఈ బట్టలు. వీటిని కూడా అమ్ముతావా? అత్తయ్యా, ఇదిగో మీకోసమే ఈ చీర కూడా అందంగా మార్చాను. ఈ చీరలో పూలని అందంగా కుట్టాను. చూడండి, ఇవి మీకు బాగా నచ్చుతాయి. అవునమ్మా, ఇలాంటి పూల చీర చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. చాలా బావుంది. దీన్ని నేను తీసుకోనా? తీసుకోండత్తయ్యా. అలా చీరని తీసుకుని కాంతమ్మ అక్కడి నుండి వచ్చేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే తన కోడలు కాంచన ఇచ్చిన కొత్త చీర కట్టుకుని ఊళ్ళోకి వెళ్ళింది కాంతమ్మ. ఆ చీర చూసి అందరూ బావుందని చెప్తారు. పక్కింటి పారిజాతం కూడా ఆ చీర గురించి వివరాలు తెలుసుకోవాలని కాంతమ్మని పిలిచింది. అది కాదు కాంతమ్మ, నువ్వు కట్టుకున్న చీర చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? ఇది నేను కొన్న చీర కాదు, నా కోడలు నా కోసం తయారు చేసిన చీర. ఈ పూలు చూడు, నా కోసమే ప్రత్యేకంగా నా కోడలు రంగురంగుల దారాలతో కుట్టింది. ఎంత బావుందో కదా? కాంతమ్మ, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. నీకోసం కోడలు ప్రత్యేకంగా ఈ చీర చేసిందంటే నువ్వు నిజంగా గొప్పదానివేలే. నా కోడలు ఉంది, ఏం లాభం? నా కోసం ఏ రోజు ఏమీ చేయలేదు. ఇదిగో పారిజాతం, నా కోడలు బట్టల వ్యాపారం మొదలెడుతుంది. నీకేం కావాలో నా చిన్న కోడలు కాంచనని అడుగు, నీకు నచ్చినట్టు చేసిస్తుంది. అలా కాంతమ్మ ఊళ్ళోని చాలా మందికి తన చిన్న కొడలు కాంచన గురించి చెప్తుంది. కాంచన తన అత్త కాంతమ్మ సాయంతో బట్టల వ్యాపారం ప్రారంభిస్తుంది. అలా కొన్ని రోజుల్లోనే కాంచన కుట్టే బట్టలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఆదాయం కూడా బాగా వస్తుంది. అత్తయ్యా, ఇదిగో నా వ్యాపారంలో వచ్చిన ఆదాయం డబ్బులు అన్నీ మీకే ఇస్తున్నాను, తీసుకోండి. అయ్యయ్యో, నువ్వు సంపాదించినవి నాకెందుకమ్మా? నీ దగ్గరే ఉంచు. మా ఇళ్లలో మేం సంపాదించిన డబ్బులు ఇంటి పెద్దకివ్వటం అలవాటత్తయ్యా. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. అలా కాంచన ఆ డబ్బులు కాంతమ్మకివ్వడాన్ని రమ్య చూస్తుంది. అప్పుడే అక్కడికి పారిజాతం వస్తుంది. రమ్యని చూసి, అది కదా కోడలంటే, అలా ఉండాలి. నువ్వు ఉన్నావు, ఎప్పుడు చూడు సిటీ అమ్మాయిని అంటూనే ఉంటావు. ఒక్కసారైనా నీ అత్తకిష్టమైన పని చేశావా? ఇదిగో పారిజాతం, నీకు చాలాసార్లు చెప్పాను, నా కోడళ్ళ మాట ఎత్తొద్దు. వాళ్ళకేం జరిగినా నేను ఒప్పుకోను. చూసావా అమ్మాయి, మీ అత్త నిన్నెంత వెనకేసుకొస్తుందో అని పారిజాతం అంటుండగా రమ్య అక్కడి నుండి వెళ్ళి కుమిలి కుమిలి ఏడుస్తుంది. అత్తయ్యా, నన్ను క్షమించండి. ఇకపై నేను మీకు నచ్చినట్టుగానే ఉంటాను. బాధపడకమ్మా, అలా ఏడవకూడదు. మనమెప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. అదే కదా జీవితం అంటే. అలా రమ్యని ఓదార్చింది కాంతమ్మ. తన ఇద్దరు కోడళ్ళని బాగా చూసుకుంటూ ఆనందంగా జీవితం గడుపుతుంది కాంతమ్మ. రమ్య కాంచనలిద్దరూ తమ అత్తని సంతోషంగా ఉండేలా చూసుకుంటారు.